హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. నేనైతే మీతో నాకు ఎంతో ఇష్టమైన బెండకాయ కర్రీ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం బెండకాయలని అలా 1 ఇంచ్ ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోండి. కర్రీ కోసము 2 టొమాటోస్ని అలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. కర్రీ కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం బెండకాయ ముక్కల్ని ఒక 70% వరకు కూడా ఆయిల్లోనే కుక్ చేసుకుంటాము. ఫ్లేమ్ అయితే ఫుల్ అయితే పెట్టొద్దండి. ఫుల్ పెట్టామంటే కర్రీ అయితే ఫ్లాప్ అయిపోతుందండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్లోగా అయితే కుక్ చేసుకోండి. ఈ కర్రీయే కాదు, ఏ కర్రీ అయినా సరే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు నాకైతే 70% అయితే కుక్ అయ్యాయి. సో నేను సపరేట్ బౌల్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను తాలింపు దినుసులు వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దానిలో కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అయితే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఖచ్చితంగా వాడుకునేలాగా చూడండి, కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అది. ఇప్పుడు నేను ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మోస్ట్లీ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి ట్రై చేయండి, బట్ ఇంత బిజీ స్కెడ్యూల్లో ఎవ్రీ టైం అదైతే పాసిబుల్ అవ్వదు, నాకు తెలుసు. సో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇందాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే కారాన్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం పట్టిందండి ఇందులో. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కర్డ్ వచ్చేసి నాకు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసుకున్నానండి. కర్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ వేయాలి, అసలు కర్డ్ లేకపోతే ఈ రెసిపీయే చేయొద్దు ఇంకా. ఆ తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మసాలా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త ఉడికాక ఇందాక నాకు అందులో కొంచెం ప్యూరీ ఉండిపోయింది, అందులో వాటర్ వేసేసుకొని ఒక 3 మినిట్స్ మగ్గించుకున్నాను. సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి సాల్ట్ వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కొత్తిమీర వేసేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.